మంచి ఆపర్చునిటీ చంద్రబాబు నాయుడు గారికి. అయితే గతంలో ముఖ్యమంత్రి గారు కనీసం ట్రాన్స్పరెన్సీ లేకుండా అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవి చేస్తున్నప్పుడు మీరు కానీ నేను కానీ అందరం మనం మొదటి నుంచి పరిపాలనా వికేంద్రీకరణ కోరుకున్నాం. పరిపాలన సులభతరం కావాలని కోరుకున్నాం అన్ని చోట్ల. కాబట్టి ఒక చిన్న జిల్లాలో అయితే పరిపాలన బాగుంటుంది, ప్రజలకు అందుబాటులో అధికారులు ఉంటారు అనుకున్నాం. కానీ దురదృష్టం వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్లానింగ్ లేకుండా పైనుంచి రాచరకపు ఆలోచనలాగా, రాచరకపు వ్యవస్థలాగా ఏదో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి తోచినట్టు చేసేసారు. చేసేయడం వల్ల ఏం జరిగింది, ఇక్కడ డిఎస్పీ ఆఫీస్ ఉందనుకోండి, పోలీస్ స్టేషన్ ఉంది, ఇక్కడ 6 కుర్చీలు ఉంటే కొత్త జిల్లాకేమో ఇంకో 3 కుర్చీలు పంపించారు. అక్కడ అధికారులు లేరు. అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మౌలిక సదుపాయాలు లేవు, తీసుకెళ్లి అద్దె కొంపల్లో పెట్టారు. అక్కడ ఏమని అధికారులకు వెహికల్స్ లేవు, మౌలిక సదుపాయాలు లేవు, రికార్డ్స్ లేవు. ఇలాగ ఎందుకు చేశారు అని అంటే ఏమో అదో మనకి గురజాడప్పారావు చెప్పినట్టు తాంబూలాలు ఇచ్చాం తన్నుకు సావండి అన్నట్టు ఆయన ఏదో చేసేసారు, జిల్లాలు ప్రకటించేశారు. ఆ రోజు నుంచి ఆ లోపం ఈ రోజుకి ఇంకా కొనసాగుతోంది. తర్వాత రెండోది ఆ రోజు చేసినప్పుడు కూడా ఇదే మళ్ళా ఇంకొక తొగలక పని ఏం చేశారంటే ప్రభుత్వాలు రీసర్వే అని చెప్పారు, భూములు రీసర్వే అన్నారు. ఈ రీసర్వే కూడా కొత్త డివిజన్లో ఉన్నాయా, పాత డివిజన్లో ఉన్నాయా, ఏ మండలంలోకి వెళ్ళాయి, ఏ నియోజకవర్గంలోకి వెళ్ళాయి అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఈ ఇద్దిమిద్దమైనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆయన అనుకునేది ఏంటి, చేసింది ఏంటి అన్నది ఆయనకు అర్థం కాలేదు, ప్రజలు గందరగోళంలో ఉన్నారు. ఈరోజు దీన్ని సరిదిద్దడం కోసం ఈరోజు అనగాని సత్యప్రసాద్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒకటే రెవెన్యూ డివిజన్లో ఉంచుతామని. మంచిదే, అవసరమే. కానీ నేను కోరుతున్నది ఏంటి అంటే ఇప్పుడు మనం డిస్కషన్లో వచ్చినటువంటి మాటలే మళ్ళా మౌలిక సదుపాయాలు కల్పించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయగలరా లేదా, రాజకీయ అవసరాల కోసం చేస్తున్నారా, నిజంగా ప్రజా అవసరాలు అయితే మౌలిక సదుపాయాలు అంటే ముఖ్యంగా రెవెన్యూ సైడ్ పెద్ద సమస్య ఉంది వికే గారు. ఈ రెవెన్యూ సైడ్ సమస్యలు పరిష్కరించుకొని రికార్డ్స్ అన్నీ అప్డేట్ చేసి వాటిని బైఫ్రికేట్ చేసి కావలసినటువంటి యంత్రాంగాన్ని ఇవ్వగలిగితేనే మనం ఈ బైఫ్రికేషన్ చేయడం కరెక్ట్. లేదనుకోండి ఈ గందరగోళం మళ్ళీ రేపు మళ్ళీ డీలిమిటేషన్స్ వచ్చేటప్పటికి ఇంకో కొత్త గందరగోళం వచ్చి పడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మేము ఉమ్మడి విజయనగరం జిల్లాలో తీసుకుంటే మాకు పార్వతీపురం అలాగా ఉండేది. సరే ఇప్పుడు ఏమైంది, శ్రీకాకుళం జిల్లా నుంచి హెచ్చర్లను కలిపారు, మళ్ళీ రాజాముని తీసుకొచ్చి కలిపారు. జిల్లా బోర్డర్లో అటు ఉన్నాయి శ్రీకాకుళంలో, కానీ నియోజకవర్గం చూసుకుంటే విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నాయి. ఎస్కోట తీసుకుంటే విజయనగరం విశాఖపట్నం పార్లమెంట్లో ఉంది, కానీ జిల్లాకు వచ్చేటప్పటికి విజయనగరం ఉంది. ఇప్పుడు ఎస్కోట సంపూర్ణంగా అభివృద్ధి అయినటువంటి ఎస్కోటను తీసుకెళ్లి విశాఖపట్నంలో కలుపుతారంటారు. నేనేమని ఆల్రెడీ ఒక వినతిపత్రం ఇచ్చాను, నిజంగా ఎస్కోట్ను మీరు కలపకుండా విజయనగరం జిల్లాకే ఉంచి విశాఖపట్నం పార్లమెంట్లో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్తో పాటుగా పెందుర్తి మీరు కలిపేసుకోండి, పెందుర్తి అనకాపల్లిలో పెట్టారు, అక్కడ నుంచి గాజువాక ఉంటుంది కదా, సరిపోద్ది అని చెప్పని. కాబట్టి ఒక పారదర్శకత కదా, మరి ప్రజలకి ఏ రకమైనటువంటి ఇప్పుడు సేమ్ ఎస్కోట్ని తీసుకెళ్లి విశాఖపట్నం పార్లమెంట్లో పెట్టారనుకోండి, ఎస్కోట్ ఎక్కడుంది, విశాఖపట్నం ఎక్కడుంది, ఎస్కోట్ నుంచి ఎంత దూరం, ఎక్కడి నుంచి వెళ్ళగలుగుతారు మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్కి, డిఆర్ఓ ఆఫీస్కి. కాబట్టి ఒక్కసారి దీనిపైన స్టడీ చేసి మళ్ళా ఎక్కడ ఇబ్బందులు లేకుండా చంద్రబాబు నాయుడు గారు బాగా చేసి పెట్టారు, మాకు మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి, రెవెన్యూ యంత్రాంగం అందుబాటులో ఉంది, అలాగే రెవెన్యూ డివిజన్ బాగుంది, మళ్ళీ ఇందులో మంచి మాట మాట్లాడారు. మండలం మాకు విజయనగరం జిల్లాలో ఎస్కోట నియోజకవర్గంలో జామి మండలం ఉంది, అది రెండు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు ఉంటుంది. 13 గ్రామాలు ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, 13 గ్రామాలు ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఇట్లా ఉండకుండా ఆ మండలాన్ని ఒకే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వచ్చేటట్టు చెయ్యాలి. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు వీకే గారు, మీరు ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఏమున్నాయని కాదు, నా రెవెన్యూ సమస్య ఇగో ఇక్కడికి వెళ్తే క్లియర్ అవుతుంది అన్న దగ్గర ఉండాలి, మౌలిక సదుపాయాలు ఉండాలి, తగినంత సిబ్బంది ఉండాలి. ఏదో విభజించాం కదా మిమ్మల్ని అందరినీ ఇలా చేసాం అలా చేసాం అని అనకుండా మళ్ళా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనికిమాలిన పని మళ్ళీ ఈ ప్రభుత్వంలో జరగకూడదు. అది చాలా తప్పు చేశారు, చాలా తప్పు చేశారు. ఈ రోజుకొస్తే అది సెటరేట్ కాలేకపోయిన పరిస్థితి ఉంది, గందరగోళంలోనే ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులు కూడా అంతే, కేవలం ఏరియా హాస్పిటల్ అన్నీ అక్కడ పట్టుకెళ్ళిపోయారు, లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలు పట్టుకెళ్ళిపోయారు. ఈ రోజుకి వచ్చి మౌలిక సదుపాయాలు లేవు, అధికారులు ఏదో అలాగా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. అలా చేయకుండా స్పష్టంగా టైం తీసుకోనైనా సరే, సో అంటే ఇప్పుడు ఆల్రెడీ చర్చ జరిగింది, నోట్ తయారు చేస్తున్నాం, రేపు సోమవారం మంగళవారం కూర్చుంటాం, ముఖ్యమంత్రి గారు ఓకే అంటారని చెప్పి ఈరోజు రెవెన్యూ మంత్రి ప్రకటన చేశారు. అంత తొందరొద్దు, మళ్ళా స్పష్టంగా కొద్దిగా 1కి 10 సార్లు ఆలోచించండి, ప్రజా అభిప్రాయాన్ని. అంత తొందరొద్దు అంటే కేంద్రం నుంచి ఒకసారి సెన్సెస్కు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందంటే దేశవ్యాప్తంగా జనగణన మొదలైతే అప్పుడు ఇక ఇవన్నీ చేయడానికి వీలుండదు, ఇంకా ఎలాంటి మార్పులు చేర్పులు చేయడానికి వీలుండదు, ఆగిపోవాలి.
అందు గురించి మరి ప్రభుత్వం